గుడికి వెళ్తే చాలామంది 3 ప్రదక్షిణాలు చేస్తే చాలు అనుకుంటారు. కాని నిజానికి ప్రతి దేవుడికి ఒక ప్రత్యేక లెక్క ఉందని తెలుసా? ఇదే మీ కోరికలు నెరవేర్చే నిజమైన రహస్యం. మన పెద్దలు ఎందుకు ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలని చెప్పారు? అది కేవలం సంప్రదాయం కాదు. ప్రతి సంఖ్య వెనక దైవతత్వం, శక్తి, గూఢార్థం దాగి ఉంది. శివాలయం పంచభూతాల ప్రతీకగా 5 ప్రదక్షిణాలు, వైష్ణవాలయం సప్త లోకాల సూచకంగా 7 ప్రదక్షిణాలు, అమ్మవారి ఆలయం అష్టలక్ష్మి అనుగ్రహం కోసం 8 ప్రదక్షిణాలు, వినాయకుడు సంకల్పసిద్ధికి 3 ప్రదక్షిణాలు సరిపోతాయి, నవగ్రహాలు గ్రహ అనుగ్రహం కోసం 9 ప్రదక్షిణాలు, ఆంజనేయస్వామి శక్తివృద్ధి కోరికల తీర్చుకోసం 11 ప్రదక్షిణాలు, సుబ్రహ్మణ్యస్వామి నక్షత్రశక్తుల సూచకంగా 27 ప్రదక్షిణాలు, అయ్యప్పస్వామి 5 మూలశక్తుల కోసం 5 ప్రదక్షిణాలు. ఈ సంఖ్యలు కేవలం ప్రదక్షిణాలు కాదు, మీ చుట్టూ దైవశక్తి పరిభ్రమిస్తూ మీ మనసు, శరీరం, ఆత్మని శుద్ధి చేస్తాయి. ప్రతి అడుగు మీ పాపాలను కరిగిస్తుంది, ప్రతి చుట్టూ మీ కోరికలకు దారి చూపిస్తుంది. మీకు తెలుసా, ప్రదక్షిణాలు సంఖ్యమీద కాదు, మనసులో పెట్టుకున్న శ్రద్ధ, నమస్కారం, భక్తిమీద దేవుడు అనుగ్రహిస్తాడు. కాని ఈ పవిత్ర సంఖ్యలు దైవశక్తిని మరింత ప్రభావవంతంగా ఆకర్షిస్తాయి. ఇదే పెద్దలు చెప్పిన గూఢార్థం. ఈ వీడియో మీకు కొత్త జ్ఞానమిచ్చింది అనుకుంటే భక్తికి అసలు అర్థం తెలియాల్సిన మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి దైవ రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి.